ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి టీడీపీ న్యాయవాద సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీ చుక్కపల్లి రమేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ సెల్ అధ్యక్షులు శ్రీ పోసాని వెంకటేశ్వర్లు గారు, మా ఆత్మీయులు కోటేశ్వరరావు గారు, అన్ని ప్రాంతాల నుంచి నన్ను పరిచయం చేసుకోవడానికి వచ్చిన న్యాయ నిపుణులకు, న్యాయ కోవిదులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మేధావులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. న్యాయానికి అన్యాయం జరగకూడదని న్యాయ దేవతని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి వృత్తి న్యాయ వృత్తి. మరి అలాంటి న్యాయ వృత్తిలో ఉన్న మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు దౌర్జన్యపు పాలనని ఆపగలిగారు. ఏ వ్యవస్థ కూడా దీన్ని కాపాడలేకపోయింది, ఒక్క న్యాయ వ్యవస్థ తప్పించి. మరి ఇలాంటి వ్యవస్థపై మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేని విధంగా దండయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. ఒక సోషల్ మీడియాని వాడి, అవినీతి సొమ్మును వాడి, జడ్జిలను కానీ న్యాయమూర్తులను కానీ అందరి మీద కూడా అటాక్ చేసినటువంటి వ్యక్తి. ఆ ధైర్యం ఇంకెప్పుడు ఎవరూ చేయలేదు. అవన్నీ పడ్డా కూడా అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి, ఎన్నడూ లేనటువంటి ఇన్ని రకాలైనటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ మీద పెట్టినప్పటికీ కూడా వాటిని మీరు నిరంతరం పోరాడుతూ, అంటే కోటేశ్వరరావు గారు ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఫోన్ చేస్తా చెప్తా ఉండేవాళ్ళు, ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు, నిద్రలో పోనీయకుండా ఒక రకమైన కసితో వాళ్ళు ఇందా చెప్తున్నట్టు 24 గంటలు రిమాండ్ ఉంటే 24 గంటలు రిమాండ్ చేయటం, శనివారం ఆదివారం చూసుకొని ఫ్రైడే నైట్ చేయటం, ఇలా ఎంత వికృతంగా చేసినా మీరందరూ కాపాడినందుకు తెలుగుదేశం పార్టీకి నా మనస్ఫూర్తి అభినందన, కృతజ్ఞతలు. మరి తెలుగుదేశం పార్టీని చూసుకున్నారనుకోండి, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇందాక వారు చెప్పినట్టుగా న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి మంచి వారిని వెతికి వెతికి మరి ఆ రోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెట్టారు. ఆ కోవలోకి వచ్చిన వ్యక్తులే ఒక యనమల రామకృష్ణులు గారు, మన చీఫ్ జస్టిస్ అయినటువంటి రమణ గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి లీగల్ సెల్ అడ్వైజర్. ఇలా ఎంతో మందిని అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందో, వారు చేసే పనులు ఎలా ఉన్నదో. కాబట్టి ఈ విధంగా ఇన్ని చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ భూచట్టం తీసుకొచ్చారు. ఈ భూచట్టం అనేది మరి దీనివల్ల ఎవరికి ఉపయోగమో నాకైతే అర్థం కావటం లేదు. ఎక్కడా లేదు ఇలాంటి చట్టం. ఇన్నాళ్ళు ఏ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే అంత పెద్ద ప్రాబ్లం అయిన పరిస్థితులు ఎక్కడా లేవు. మరి అమెరికాలో కొన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు, అక్కడెక్కడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఈ చట్టం వల్ల అధికారులు, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వ్యక్తులు మామూలుగానే చాలా కష్టం వాళ్ళు చేసేటువంటి కొన్ని వాటిని అడ్డుకోవటం. ఈ భూ చట్టం కూడా భూసేకరణ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్తే సామాన్యమైనటువంటి వ్యక్తిని కాపాడే నాదుడే ఎవరు ఉండరు ఇక రాబోయే రోజుల్లో. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి చట్టాన్ని నా శక్తి మేరకు నేను కూడా పోరాటం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా ముందు ముందు ఏమి వచ్చినా కూడా ఒక నీతి న్యాయానికి కట్టుబడి ఎవరికి అన్యాయం జరిగినా ఎంతమందినైనా ఎదిరించి పార్లమెంటులో ధర్మం వైపు ఉంటానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు ఒకప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారిని చూస్తే అసలు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందే దీని గురించి. ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి ఆయన ఆ రోజు రద్దు చేస్తే మళ్ళీ ఈ రోజున 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి చట్టాలను తీసుకొచ్చారు. కాబట్టి ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా అబాలిష్ చేస్తుంది. మీరు దాని గురించి ఏమీ ఆలోచించవద్దు. రెండోది ఎలక్షన్స్ అనేది రేపు జరగబోయేది ఒక కురుక్షేత్ర యుద్ధం. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో దాన్ని అడ్డుకోవటానికి నేనున్నాను, ఇబ్బంది లేదు. కాకపోతే
కొన్ని సెగ్మెంట్స్లో ఇలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు చేతనంత సహాయం చేయండి. తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంత నేను పర్సనల్గా నష్టపోయినా ఈ రాష్ట్రం గురించి, ఈ జిల్లా గురించి, ఈ తెలుగుదేశం పార్టీ గురించి నేను చివరి వరకు పోరాడతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.